బ్రహ్మ తన దేహం నుండి పుట్టిన సరస్వతిని చూసి వెంటనే కామబాణములచే బాధ నుండి ఎటువంటి సౌందర్యం అని మాటి మాటికి ఆశ్చర్యంగా ఆమెను పొగుడుతూ ఉన్నాడు. ఆవిడ యొక్క అందాన్ని చూసి బ్రహ్మ అదే తన కుమార్తెను చూసి. అంతలో సరస్వతి తన తండ్రి అయిన బ్రహ్మ చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసెను. ఆమె సౌందర్యమును చూడదలిచియు తన కొడుకుల ఎదుట ఆ పని చేయుటకు సిగ్గుపడుచున్న బ్రహ్మకు వెంటనే వెలవెలపోవచ్చున్న చెక్కిళ్ళు గల దక్షిణ ముఖమును, వణుకుచున్న పెదవులు గల పశ్చిమ ముఖమును, కామ పరవశమైనటువంటి నాలుగోదగు ఉత్తర ముఖమును కలిగినాయి. అంటే బ్రహ్మదేవుడికి కూతుర్ని సృష్టించాడు. ఆవిడ యొక్క అందానికి ఇతను బాగా ముగ్ధుడైపోయాడు. ఇక ఆవిడ ప్రదక్షిణం చేస్తాను తండ్రి చుట్టూ కూడా దండం పెట్టుకుంటా. ఆవిడ అందానికి కామంతో పరవశుడైపోయి ఆవిడ ఎటు తిరిగితేటు అతని తలలో నుంచి ఇంకో తల వస్తూ ఉందన్నమాట. ఆ తర్వాత తన తండ్రి యొక్క కామ చూపుల నుండి తప్పించుకోవడానికి సరస్వతి ఆకాశం వైపు పైకి లేచింది. తన కుమార్తె అయిన సరస్వతిని కామంతో చూస్తున్న బ్రహ్మకు తన తల పైభాగంలో కూడా 5వ తల పుట్టిందంట. ఆవిడ ఇలా పైకి వెళ్తూ ఉంది ఈ కామ చూపులను తప్పించుకోవడానికి. ఇతను తల పైకి చూసే పని ఇంకో తల మలిసిందంట పైన నుంచి. ఆవిడని చూస్తుందంట. ఆవిడని చూస్తున్నాడు ఇతను కామంతో. బ్రహ్మ తన కూతుర్ని మోహించడం వలన తన తపశ్శక్తి నాశనం అయిపోయింది. అందువలన దేవతలను, రాక్షసులను, మానవులను ఇతర సృష్టి చేయమని తన కుమారులను ఆజ్ఞాపించాడు. అంటే ఆ విధంగా కూతురు పట్ల మోహాన్ని కలిగి ఉండి కామాన్ని కలిగి ఉండటం వల్ల తన తపశ్శక్తి అనేది నాశనం అయిందంట. అప్పుడు తన కుమారులు పిలిచాడు. ప్రజాపతులు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి ఈ నా తపశ్శక్తి నశించింది, మీరు సృష్టిని చేయండి అని చెప్పి కుమారులు చెప్పాడు. తర్వాత ఆ మాట విని వారందరూ వెళ్ళి సృష్టికి ఉపక్రమించారు. తన కుమారులు అంటే బ్రహ్మ యొక్క కుమారులు. మరీచి మొదలగు ప్రజాపతులు సృష్టి చేయుటకై వెళ్ళగానే బ్రహ్మ వినయంతో తన కాళ్ళ వద్ద వంగి ఉన్నటువంటి సరస్వతిని అనగా తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని కామంతో ఉన్న బ్రహ్మ తన కూతురైనటువంటి సరస్వతితో కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి గర్భవతిని చేసెను. ఆమె గర్భము నుండి స్వయంభువ మనువు జన్మించను. దేవుడు కదా, మరి కూతురు పట్ల ఈ విధంగా కామభావాన్ని కలిగి ఉండటం ఆవిడతో కాపురం చేసి పిల్లలని అంటమైంది. అసలు ఆ విధమైనటువంటి భావజాలం మనుషులకు ఉందంటే అదొక అర్థం. కానీ దేవుళ్ళే కామంతో రగిలిపోయి మానభంగాలు చేయటం లేదా ఇంకోటి చేయటం అనేది ఇది సంథింగ్ ఇది రాంగ్ ఏదో ఉంది దీంట్లో. కాబట్టి దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు ఇలా ఉండరని చెప్పి నా ఆలోచన అనేది మొదలైంది. అది మీరు అన్నారు కదా, ఎట్లాగా మీరు మతం మారారా, మార్చబడ్డారా, అది ఇది అన్నారు కదా. సో నేనేందంటే ఎవరో చెప్పేది వినను. నేను ఎవరు చెప్పినా కానీ విన్నాం. నా అంతటా నేను పరిశీలన చేయాలి ఏదైనా సరే. అప్పుడు దాకా నేను నమ్మను. ఎవరైనా చెప్పినా కానీ మనసులో ఉంచుకుంటా తప్ప నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. అట్లాగా నేను గ్రంథాలు చదువుతున్నటువంటి క్రమంలో 9-10 తరగతిలో ఆ టైంలో ఈ చదువుతున్నప్పుడు నాకు మనసు ఆటోమేటిక్గా ఆలోచన అనేది స్టార్ట్ అయింది. సంథింగ్ ఈజ్ రాంగ్, మనం ఏదో మొత్తానికి మనం నమ్మేటటువంటి విశ్వాసం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నాకు ఒక డౌట్ వచ్చి అప్పుడు ఇంకా ఎక్కువగా వీటిని చదవటం మొదలుపెట్టాను, పరిశోధన చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఇప్పుడు నేను నమ్ముతున్నటువంటి దేవుడు కరెక్ట్ కాదు అన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు మనసులోంచి బాధ వచ్చేది. అరే ఇన్ని సంవత్సరాల నుంచి నేను అభిమానించినటువంటి వ్యక్తి, నేను ఆరాధించినటువంటి దేవుడు, ఆయన కరెక్ట్ కాదు అని అనుమానం వచ్చినప్పుడు తట్టుకోలేకపోయాం ఆటోమేటిక్గా. అందువల్ల కొన్ని సంవత్సరాల పాటు దాని మీద నేను పరిశోధన అనేది చేయడం జరిగింది. సో ఆ విధంగా నేను తెలుసుకున్నాను, పరిశోధన చేశాను హిందూ గ్రంథాల మీద. అవి అన్నీ కూడా అందులో దేవుళ్ళుగా పిలువబడినటువంటి వాళ్ళు ఇంకా ఘోరమైనటువంటి పాపాలు ఉన్నాయి. ఇంకా వాళ్ళు చెప్పినటువంటి విషయాలు కనుక చూస్తే మన ఇండియాలో క్రైస్తవ మిషనరీలు రాకముందు ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మన ఇండియాలో. సతీ సాగమనం, బాల్య వివాహాలు, వితంతువులను ఘోరంగా అవమానించడం, దేవదాసి వ్యవస్థ, అంటరానితనం, ఇవన్నీ కూడా భయంకరంగా మన దేశాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. శూద్రులుగా పిలువబడినటువంటి వ్యక్తులు ఆత్మాభిమానంతో బ్రతకడానికి ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి రోజులై చరిత్ర చదివాను నేను. అంబేద్కర్ గారు రాసినటువంటి పుస్తకాలు, ఆయన స్వయంగా రాసిన బుక్స్ చదివాను నేను. హిస్టరీ అంతా కూడా అసలు ఏం జరిగింది ఆ కాలంలో, ప్రజలు శూద్రులుగా పిలవబడినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది, ఎలా ఉందనేది ఆయన స్వయంగా రాశాడు. శూద్రులు అంటే ఎవరు? శూద్రులు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని 4 వర్ణాలు ఉంటాయి. ఈ 4 వర్ణాల వాళ్ళు చాతుర్వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తాడు, ఈ 4 వర్ణాలు నేను వాళ్ళ గుణాలను బట్టి నేను సృష్టించానని చెప్తాడు. ఈ 4 వర్ణాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, వీళ్ళు కాకుండా 4వ వర్ణం వాళ్ళు ఎవరైతే ఉన్నారో శూద్రులు, వీళ్ళు బ్రహ్మ యొక్క పాదాల నుంచి పుట్టారని కొన్ని గ్రంథాల్లోనూ, కృష్ణుడి యొక్క పాదాల నుంచి పుట్టారని కొన్ని గ్రంథాల్లోనూ, ఇది 4 వర్ణాలు. తర్వాత
విష్ణు యొక్క పాదాల నుంచి పుట్టాడని కొన్ని గ్రంథాల్లోనూ, ఇట్లా స్వయంభవ మను పాదాల నుంచి పుట్టాడని, వాళ్ళ పాదాల నుంచి శూద్రులు పుట్టారని కొన్ని గ్రంథాల్లోనూ. అట్లా అంటే శూద్రుల వరకు పాదాల నుంచి పుడతారు, మిగతా వాళ్ళు బ్రాహ్మణుల ముఖం నుంచి, క్షత్రియులు భుజాల నుంచి, వైశ్యుల తొడల నుంచి ఇట్లా పుట్టినట్టుగా ఒక్కో గ్రంథంలో ఒక్కో రకంగా రాసేశారు. అంటే వీళ్ళని ఈ వర్ణంలో చేర్చబడి లేదు అని చెప్పేసి చాలాసార్లు అంటూ ఉంటారు. ఇప్పుడు క్షత్రియులు ఎవరు అని అంటే మీరు బాగా యుద్ధం చేయగలుగుతారు, మీకు మంచి నైపుణ్యాలు ఉన్నాయి అని అంటే మీరు క్షత్రులు. బ్రాహ్మణ అంటే మీరు బాగా చదువుకున్నారు, జ్ఞానము అని అంటే. అంతేగాని వర్ణాలంటే ఇప్పుడు బ్రాహ్మిన్స్ అంటే వాళ్ళు నాన్ వెజ్ తినకూడదు అని ఇప్పుడు మనం చెప్తున్న బ్రాహ్మిన్స్ కాదు అని నేను చదివిన కొన్ని. అలాగే క్షత్రియులు అనేసరికి మీరు పుట్టుకతోని క్షత్రియులు కారు. మీకు ఏ విద్యను బట్టి, ఇప్పుడు మీరు డాక్టర్ అంటే ఒక ప్రొఫెషన్, సైంటిస్ట్ అనేది ఒక ప్రొఫెషన్, ఆ ప్రొఫెషన్స్ కోసము ఈ వర్ణాలు వచ్చినాయి అన్నట్టు నేను చదివాను. యాక్చువల్లీ మీరు ఎక్కడ చదివారు? శాస్త్రాల్లో చదివారా, లేదంటే బయట మామూలుగా ఎవరైనా చెప్తే విన్నారు? ఎవరైనా చెప్తేనే విన్నది, ఎవరైనా చెప్తేనే విన్నారు. కానీ శాస్త్రాలు దానికి ఒప్పుకో. అది కేవలం ఏంటంటే ఇప్పుడు పరిస్థితుల్లో పూర్వకాలంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కలిసి శూద్రులను అణిచివేశారు కాబట్టి అవన్నీ కూడా ఈరోజు మనలాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నసరికి దాని నుండి వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళు ఇప్పుడు మనువాదులు చేసేటువంటి పని ఏందనంటే, ఫస్ట్ అసలు అది కాదు, మీరు అనుకున్నట్టు కాదు. అది శూద్రుల్లోనంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు మేము పూర్వకాలంలో చాలా బాగా ఆదరించాము, మా గ్రంథాలు కూడా అలా చెప్పలేదు, ఇది కేవలం బ్రిటిష్ వాళ్ళు కుట్ర, బ్రిటిష్ వాళ్ళు వచ్చి విభజించి పాలించండి అని చెప్పేసి ఏదో ఆ రోజుల్లో అట్లా చేశారు, మనకు గొడవలు పెట్టారు, అసలు మేమంతా కూడా మీ శూద్రుల్ని సంకనెత్తుకొని తిరిగామన్నట్టుగా చెప్పుకొస్తారు. కానీ గ్రంథాలు అలా ఒప్పుకోడు, దానికి శాస్త్రాలు అనేవి ఒప్పుకోదాన్ని. చరిత్ర కూడా అలా లేదు ఎక్కడ. చరిత్రను పరిశీలిస్తే మనం నిజం చెప్పాలంటే శూద్రుల విషయంలో మనం చదివామంటే కళ్ళమ్మి నీళ్ళు వస్తాయి. శూద్రులు ఎలా బ్రతికారు అనేది కళ్ళమ్మి నీళ్ళు వస్తాయి. ఎవరు శూద్రుడు అంటే ఎవరు? శూద్రులు అని అంటే పాదాల నుంచి పుట్టినటువంటి వాళ్ళు బ్రహ్మకి. ఇప్పుడు చెప్పాలంటే వాళ్ళల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు కాకుండా మిగిలిన వాళ్ళంతా కూడా శూద్రుల కిందకే వస్తారు. తర్వాత కొన్ని కులాలు ఉన్నాయి, అంటే ఇప్పుడు దళితులుగా పిలువబడినటువంటి వాళ్ళు పంచములు, మన బీసీలు, ఎస్టీలు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా ఇప్పుడు పిలువబడేవాళ్ళు. వీళ్ళంతా కూడా ఏంటంటే అంత్యజులు, నిషాదులని, అంత్యజులని ఇలా పిలువబడతారు. శూద్రులు అని అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడు మన ఓసీల్లో ఉన్నటువంటి కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, ఇంకా కొంతమంది కొన్ని కులాలు అనమాట. వీళ్ళంతా కలిసి ఇప్పుడు శూద్రుల కిందకే ఆ రోజులు పరిగణించబడ్డారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కాకుండా మిగిలినటువంటి వాళ్ళల్లో ఏదో చివరి ఉన్నటువంటి ఈ దళితులు కానీ, తర్వాత ఇంకొంతమంది ఈ చాకలి, మంగలి ఇలాంటి వాళ్ళు కాకుండా మిగతా మధ్యలో ఉన్నటువంటి కులాలన్నీ కూడా శూద్రుల కిందకే వస్తారు. ఈరోజు వాళ్ళలాగా అంటరానితనం చూపిస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు విలేజెస్లో, వాళ్ళంతా కూడా ఒకప్పుడు శూద్రులు. వాళ్ళు కూడా ఏంటంటే ఆ కాలంలో వాళ్ళకి వెనకమాల నడుముకి చీపుర్లు, మూతికి ముంత, చెప్ప అంటారు చూసారు, అది కట్టేవాళ్ళు, వెనకమాల చీపుర్లు కట్టేవాళ్ళు. సపోజు నాకు ఊహ తెలిసిన తర్వాత కూడా విలేజెస్లో ఒక క్వాంటి వాళ్ళ కొట్టుకి వెళ్తుంటారని అంటారు కదా, క్వాంటి వాళ్ళు అంటారు కదా వయసుల్ని. వాళ్ళ కొట్టుకి వెళ్ళాలి అని అంటే ఆ వాకిలి దగ్గర మూలన ఒక చీపురు, దానికి ఒక తాడు కట్టి ఉంటుంది, లేదంటే ఒక తాటాకు, ఒక తాడు కట్టి ఉంటుంది మూలన. అక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు, ఈ దళితుల పిల్లలు కానీ వీళ్ళంతా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని తీసుకొని వెనకమాల కట్టుకొని వాకిట్లో కట్టుకొని కొట్టు దగ్గరికి రావాలి. కొట్టు దగ్గరికి వచ్చి మనం ఏదన్నా వస్తువు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి అని అంటే వాళ్ళు చేతికి ఎవరు డబ్బులు అక్కడ పెట్టి ఆ కాటాల్లోనో లేదా అట్లా వేస్తే వాళ్ళు పొట్లం కట్టి అట్లా ఇసిరేసేవాళ్ళు. నా కళ్ళతో చూశాను. నాకు అంటే నాకు 17-18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా నా కళ్ళతో చూశాను. మనం డబ్బులు ఇస్తే తీసుకోరాళ్ళు, అక్కడ ఏ అంటారు. ఇప్పుడు కాటాలు ఉండే ఆ రోజుల్లో, ఇట్లా ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాటాలు కాకుండా ఇట్లా తక్కేళ్ళు అంటారు కదా, ఆ ప్లేట్లో డబ్బులు అట్లా ఇసిరేయమనేవాళ్ళు. మనం అట్లా ఇసిరేస్తే అవి తీసుకొని గల్లా పెట్టిలో పెట్టుకొని పొట్లం కట్టి వాళ్ళు కూడా అలా ఇసిరేసేవాళ్ళు. చేతికి టచ్ అవి అవనిచ్చేవాళ్ళు కాదు అసలు. అలాంటి అంటరాంతనం. మళ్ళీ మనం ఏం చేయాలి, ఆ వస్తువు తీసుకొని పోతూ ఆ నడుముకున్నటువంటి ఆ చీపురు నొప్పదీసి మళ్ళీ ఆ మూలను పెట్టి మనం బయటికి వెళ్ళిపోవాలి. ఇది నా కళ్ళతో చూశాను. చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, చాలామంది చెప్పడం కూడా నేనున్నాను, నా కళ్ళతో కూడా నేను చూశాను. ఇలాంటి పరిస్థితులు భయంకరంగా ముఖ్యంగా శూద్రులను కానీ దళితులను కానీ అట్లాగా
బాధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి చరిత్రలో కనుక చూస్తే. అవి వీళ్ళు ఏంటంటే ఎవరైతే మనువాదులు అవన్నీ చేశారో పూర్వం రోజుల్లో వాళ్ళు కావచ్చు, వాళ్ళ తాత ముత్తాతలు కావచ్చు, సరే అదేదో అజ్ఞాన కాలం తెలుసో తెలియక ఆ రోజుల్లో జరిగిపోయింది, మా పూర్వీకులు చేశారు, మా తప్పు అయిపోయింది, క్షమించండి, సరే ఇప్పుడంటే నాగరికత కాలం కాబట్టి మనం అంతా కలిసిమెలిసి ఉందాం అనేటటువంటి మాట వీళ్ళ నోటి నుంచి రావటంలా. ఇప్పుడు కూడా కొంతమంది దాన్ని కోరుకుంటున్నారు అలా ఉండాలని, బయటపడతలేదు కానీ కొంతమంది చదువుకున్న వాళ్ళు వాళ్ళల్లో కూడా విజ్ఞానవంతులు ఏంటంటే మార్పు రావాలని, మనం అలా ఉండకూడదు, మంచిగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలని కొంతమంది కోరుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం ఆ మనువాద భావజాలాన్నే క్యారీ చేస్తూ వస్తున్నారు, దాన్ని కోరుకుంటున్నారు. ఇప్పటికీ మనకు కనపడుతుంది కదా, ఇప్పుడు మనం చూస్తున్నాం పేపర్లో గుళ్ళోకి దళితులు రానివ్వట్లేదు, ఆ ఊళ్ళో పెద్ద పంచాయతీ, ఎంఆర్ఓ కానీ పోలీసులు కానీ పోయి చెప్పినప్పటికి కూడా వాళ్ళు రానివ్వట్లేదు. మనం కనీసం నెలకు 1-2 వింటున్నాం. మనం దీని మీద చర్చిద్దాం సాంబశివరావు గారు. మీ సాక్ష్యం కొద్దిగా సైడ్ పడుతుంది, పక్కకి సాక్ష్యాన్ని కంటిన్యూ చేయండి. 9వ తప్పకుండా ఈ విషయాలన్నీ ముందు మనం ఖచ్చితంగా డిబేట్ చేయాలి. అయితే నేను ఆ క్రమంలో దేవుడు అంటే ఇలా ఉండకూడదు కదా, సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో అయిందని చెప్పేసి నేను ఏం చేశానంటే ఆలోచనలో కొంత నేను పరిశోధన చేసేటప్పుడు నాకు 2 విషయాలు అడ్డుపడ్డాయి. నేను హిందూ మతాన్ని నుండి బయటికి రావాలి అని అంటే నాకు 2 విషయాలు అడ్డుపడుతున్నాయి, అంటే గొంతులో ఎలుక ఎలాగా అడ్డుపడుతున్నాయి. ఏంటి ఆ 2 విషయాలు? రామసేతు, తర్వాత ద్వారక. రామసేతు రామాయణంలో రాసింది, ఇప్పుడు కూడా ఉంది కదా, మరి అది చారిత్రక ఆధారం కదా, మరి దేవుడు ఉన్నట్టే కదా, రాముడు ఉన్నట్టే కదా, మరి ఏదో దాని గురించి మనం ఎందుకు ఆలోచించకూడదు అని ఒక ఆలోచన వచ్చింది. తర్వాత ద్వారకా విషయంలో కూడా అది కూడా కృష్ణుడు పరిపాలించినటువంటిది, మునిగిపోయింది ఉంది కదా, మరి అవన్నీ ఉన్నప్పుడు మనం ఆలోచించడం కరెక్ట్ కాదేమో, ఇదంతా కూడా ఇది నిజమేమో అని. అంటే కొంతకాలానికి ఏమొచ్చిందంటే మళ్ళీ ఆ క్రమంలోనే ఒక డౌట్ వచ్చింది నాకు. ఏంటంటే అసలు ఈ హిందూ మత గ్రంథాలన్నీ కూడా కరెక్ట్ అయితే, నిజమే కనుక అయితే, మంది పూర్వకాలం నుంచి ఉంది సనాతన ధర్మం అంటున్నారు. మంది సనాతన ధర్మమే కనుక మందైతే కేవలం ఇండియాకి ఎందుకు పరిమితమైంది? అన్నిటికంటే ముందున్నది కదా, అన్నిటికంటే ముందున్నటువంటి మతం ఏదైతే ఉంటుందో కనీసం అది అట్లీస్ట్ 50% అన్నా ఉండాలి వరల్డ్ వైడ్గా, మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా సగం వరకన్నా వ్యాపించి ఉండాలిగా. కేవలం మన ఇండియా దాటి బయటికి ఎందుకు పోవట్లేదు అది? ఒకవేళ ఇండియా దేశాల్లో కూడా తవ్వకాలలో విష్ణు చక్రం అని చెప్పేసి బాణాలని, విగ్రహాలని, ఆలయాలని, సూర్య దేవాలయం అని, కొన్ని దేవాలయానికి 30,000 ఏళ్ళ చరిత్ర ఉందని, ఇవన్నీ తవ్వకాల్లో సైంటిస్టులు చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా విన్నారా? పోనీ నేనేదో డిబేట్ చేయాలని లేదు మీలాగనే అన్వేషించిన అన్వేషకుడిగా అడుగుతున్నాను. ఖచ్చితంగా అండి, సంతోషం మీరు ప్రశ్న అడగటం నా సంతోషం. కొన్ని ఆలయాలు కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడల్లా నాకు అనిపించేది ఏంటంటే అంత పురాతనమైనవి అని అంటున్నారు కదా, మీకు ఎప్పుడు అలా అనిపించలేదా? ఖచ్చితంగా నేను కూడా విన్నాను. నిజం చెప్పాలంటే అవన్నీ కూడా ఏంటంటే ఈ మధ్యకాలంలో వాట్సాప్ యూనివర్సిటీ అని ఒక పేరు మీరు ఇన్నే లేదు, ఆర్కియాలజీ అనేది నేను చెప్తాను వాటి గురించి. నేను చెప్తాను. వాట్సాప్ యూనివర్సిటీ అని చెప్పి ఒకటి పనిచేస్తుంది ఈ మధ్య బలంగా. వాటి పూర్వాపరాలకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. వాటిలో వచ్చేటటువంటి న్యూస్ అన్నీ కూడా ఏంటంటే కొంతమంది అవి నిజాలు అనుకుంటున్నారు. అవి ఎంతవరకు నిజం, అసలు ఎవరు ఆ పరిశోధనలు చేసిన వాళ్ళు ఎవరు, అది ఎక్కడుంది, అసలు దాని మీద పరిశోధన చేసినటువంటి వాళ్ళు ఎప్పుడు చేశారు, చేసినటువంటి వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ దేనికి సంబంధించిన వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి, దీని గురించి ఒక్కళ్ళు కూడా ఆలోచించట్లేదు. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక విష్ణు చక్రం అన్నారు, విష్ణు చక్రం కాదు అది. ఇప్పుడు అమెరికాలో ఎక్కడో చక్రం బయటపడింది అంటున్నారు కదా, అది విష్ణు చక్రం కాదు, శ్రీచక్రం అంటారు. ఇప్పుడు పుకార్ ఏదైతే వస్తుందో అది విష్ణు చక్రం కాదు, శ్రీచక్రం అంటే. విష్ణు చక్రం అంటే విష్ణువు ధరించినటువంటి ఆయుధం, శ్రీచక్రం అంటే అది ఒక మంత్రానికి సంబంధించినటువంటి కోణాలు అవన్నీ ఉంటాయి దానికి. ఆ శ్రీచక్రం అనేది అమెరికాలో పలానా ఏరియాలో బయటపడింది, అది ఒక కొన్ని కిలోమీటర్ల దూరంలో వ్యాపించిందని చెప్పి ప్రచారం చేస్తుంది. ఇంతకీ ఎవరు ఏ శాస్త్రవేత్త చెప్పాడండి అది అక్కడ ఒక చక్రం కనపడిందని? చెప్పండి. ఏ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు పరిశోధన చేశారు, ఎప్పుడు పరిశోధన చేశారు? ఎప్పుడైనా ఏదైనా కావాలి అనిపించడానికి కారణం ఏంటి? కోరిక కదా. మరి కోరిక పుట్టడానికి కారణం ఏంటి? నీ అలవాట్లు, నీ ఆహారం కదా. ఇప్పుడు నేనేం తిన్నాను నీ ముందు కదా, సత్వగుణం. అవునా? ఒక్క భోజనం చేస్తాను, రేపు కృష్ణాష్టమి వస్తుంది, నీళ్ళు కూడా తాగడం, ఇలా నెలకి 2 సార్లు ఏకాదశి వస్తుంది, ప్రయాణాలు. సరే, మేము తినే ఆహారాలు మీరు తినరు, కానీ మాకున్నది మీకు ఉంది కదా, అదే మనస్సు. శరీరంలో ఉంది కదా మనస్సుతో పాటు అది ఉంది కదా, మనస్సు వల్లనే కదా అవన్నీ అంగమైతుంది కదా మీకు. మనస్సు వల్లనే కదా ఇవన్నీ.
ఇప్పుడు తల దేనికి వాడాలి? ఆలోచించడానికి. అందుకని తలతో మేకు కొట్టకూడదుగా, బొక్కబడదు స్కల్ కదా. కాబట్టి మనకి భగవంతుడిచ్చిన ప్రతి వస్తువుని దేనికి వాడాలో దానికి వాడాలి. కానీ 100% కంట్రోల్ అవుతాయా స్వామి? మనకు ఉండే బిజీనెస్ని బట్టి మనం చేసే బిజినెస్ అంటే ఇంపార్టెంట్ వర్క్. మనకి ఇంపార్టెంట్ అంటే పొద్దున్న లేవడం, జపం చేయడం, మౌనం ఉండడం, చదువుకోవడం, హోమం చేయడం, ఇవన్నీ క్రిటిసైజ్ చేయడానికో ఏదో చేయడానికి అని కాదు స్వామి. మీలాగా ఎవరైనా అవ్వాలనుకుంటారు. ఎందుకంటే మీరు పాటించే ధర్మం ఇస్కాన్తో పాటు ధర్మ ప్రచారం చేస్తూ ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉండాలని కోరుకునే వాళ్ళం. కానీ నిజంగానే కంట్రోల్ చేసుకోగలుగుతామా? ఆహార అలవాట్లు ఆలోచనలతోనే సరిపోతుంది. దీనికి మా పెద్ద స్వామి చెప్పారు. మీకు బుక్ చెప్తాను, బ్రహ్మచర్య ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. చదవండి, మీకు తల బదులైపోయి అంత వేడెక్కిస్తుంది, అంత గడ్డి పెడుతుంది. భాగవతంలో ఈ టాపిక్స్ బోల్డ్ వస్తాయి. మామూలు గడ్డి పెట్టరు. ఎవరు? వృషభదేవుడు 100 మంది కుమారులతో చెప్తారు, పంది చేస్తుంది రాది, పంది చేస్తుంది, పందిలా జీవించకు. కేవలం దానికోసం కాదు నువ్వు పుట్టింది, హయ్యర్ టేస్ట్. నువ్వు పుట్టింది ఒక ఉన్నత లక్ష్యం, మోక్షం కోసం. అదవుతుందా? కాబట్టి శరీరంలో ఉన్న భాగం వలన నీకు రోగం వచ్చేయకూడదు, యోగం రావాలి. హెల్త్ బాగున్న రోజులు మీకు మీరు బాగా చూసుకోగలరు. మీ జీవిత అంతంలో మీకు వయసు మీద పడ్డప్పుడు, మిమ్మల్ని చూడడానికి ఒక కొడుకో, ఎప్పుడైనా వయసు అయిపోయినప్పుడు మీ పరిస్థితి ఏంటప్పుడు? కదా ఇప్పటిదాకా ఎవరు చూశారు? మీకు వయసు ఉంది కాబట్టి మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు. పిచ్చి మాట. భగవద్గీతలో 12వ అధ్యాయంలో 19వ శ్లోకం, భగవద్గీతలో 4వ అధ్యాయంలో 22వ శ్లోకం, ఇవి నేను ఫాలో అయ్యేది. ఏమండి ఇంత వాయిస్ మా అన్నయ్యకి రాదుగా, మా తమ్ముడికి రాదుగా. ఈ వంశం సెలెక్టెడ్. నీకు గుర్తుపెట్టుకోండి. నువ్వు పాడతావు నాన్న నాలాగా? లేదు. ఇదంతా నేనేమంటా అంటే దిస్ ఇస్ ఆల్ డిజైన్డ్ బై గాడ్. కాబట్టి ఈ డిజైన్ చివరిది కూడా ఆయనదే. ఓ పసిపిల్లవాడు బ్యాగ్ సర్దుతాడా, ప్రయాణానికి టికెట్లు కొంటాడా, వాడు చక్కగా వాళ్ళ అమ్మ రెడీ చేస్తే కూర్చుంటాడు. సో ఐఎమ్ లైక్ ఎ కిడ్ ఆఫ్ ద గాడ్. ఇప్పటిదాకా ఎవరు నడిపించారు, ఎవరు రక్షించారు? ఇందాక ఒకటి చెప్తా అన్నాను పద్యం. బలమెవ్వడు బలహీనులకు, బలమెవ్వడు కరిరాజుకున్, బలమెవ్వడు సుగ్రీవాదులకున్, బలమెవ్వడు పాండురాజసుతుల భార్యకున్, బలమెవ్వడు నీకు నాకు నిజముగా కృష్ణ. ఏమంటే పడిపోతుంది సార్, నువ్వు ఏం చేసినా పడిపోద్ది. నువ్వు మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా, సద్వినియోగం చేసినా, దుర్వినియోగం చేసినా, ఇది పడిపోయే లోపల అంగదా అంటే భగవంతుడు, గద్ ఎప్పుడు లోపల కలిగి ఉండు. మీరు అంగము అన్నారు, నేను అంగదా అన్నాను. ఎప్పుడు లోపల భగవంతుడిని కలిగి ఉండు. శరీరంలో ఒక భాగాన్ని కాదు, యోగాన్ని కలిగి ఉండు. శరీరం పడిపోయేటప్పుడు నారాయణ అనగలుగు. అలా అనడం కోసం నిత్యం అభ్యాసం చేయి. పొద్దున్న చూడండి నేను మాట్లాడను, మరి మాట్లాడకుండా ఏం చేస్తావు? మేడ మీదకి వెళ్ళి భౌతికత చదువుతా, హోమం చేస్తా, జపం చేస్తా, అటు ఇటు తిరుగుతూ. ఇవన్నీ ఎందుకు? ప్రాక్టీస్ దేనికి? చిట్ట చివర ఎప్పుడు పడిపోయినా కృష్ణ నరజన్మ బందాగి 4 ఏరు ఆగే నారాయణన భారదే. కృష్ణ ఇది కన్నడ. నరజన్మ వచ్చినందుకు, నాలుగున్నందుకు నారాయణ అనొచ్చు కదా, కృష్ణ అనొచ్చు కదా. అందుకే పురందాస్ చెప్పారు. ఏం చెప్పారు? రామనామ పాయాసక్కే, కృష్ణనామ సెక్కే రే, విఠల నామ తుప్పవ జవసి బాయ సప్పిరీసిరో. ఏం చెప్పాను? రామనామం అనే పాయసంలో కృష్ణనామం అనేటువంటి పంచదార వేసి, విఠలనామ తుప్పవ జవసి, తుప్ప అంటే కండలో నెయ్యి వేసి బాయ చప్పరించు, ఆస్వాదించు అని చెప్పారు. మీకు భోజనం ఫుల్గా చేశారండి, మళ్ళీ వీడు వాడు వచ్చి సార్ మంచి బిర్యానీ తెచ్చాను సార్ అన్నారనుకో, పెట్టు అంటావేంటి? అనవు. ఎందుకని? నిండు ఉంటుంది ఆల్రెడీ నిండిపోయిందిగా. అలా భగవన్నామం చేయడం, భగవంతుడి కథ వినడం, భగవంతుడి గురించి ఆలోచించడం, ఆ సేవలో నిమగ్నం అవడం వలన
ఇంకా వేరే దాని మీద ధ్యాస రాదు. నువ్వు బేవర్చుకుంటే ఈ విల్ మైండ్ దే విల్ వర్క్షాప్ అవుద్ది. అందుకని నేను ఉండనుగా. ఇందాక ఏం చెప్పాను మీతో, ఇందాక ఖాళీగా ఉన్నప్పుడు ఎవరన్నా పిలిస్తే ఎవరన్నా ఆనందపడతాడు, నాకు ఎవరన్నా పిలిస్తే బీపీ వస్తుంది అంటాను. ఎందుకని నాకు టైం లేదు కదా. నేను పుస్తకాలు గుట్టల కొద్దీ ఉన్నాయి, నాకు అవి చదవాలి. కాబట్టి మనం ఈ శరీరంతో ఈ ఇంద్రియాల ద్వారా పొందే ఆనందం ఏదైనా లిమిటెడే, గుర్తుపెట్టుకోండి. మీకు పదార్థం ఇష్టమని చెప్పండి. స్వీట్ ఫ్రూట్స్. ఉదాహరణకి మీకు గులాబ్ జామ్ ఇష్టం, ఎన్ని తింటారు? 50 అయితే తినలేవు కదా. ఐస్ క్రీము 2 కేజీలు అయితే తినలేవు కదా. మరి ఇష్టం అన్నావు, ఇష్టం ఒప్పుకోదు కదా. సేమ్ శరీరంలో ఉండే అన్ని ఇంద్రియాలు, అన్ని భాగాల పరిస్థితి అదే. కాబట్టి అన్లిమిటెడ్ హ్యాపీ ఎక్కడుందో అక్కడ వెతుకుతాం. అది నేర్పించారు ప్రభుపాదుల వారు. అన్లిమిటెడ్ హ్యాపీ ఇన్ కృష్ణనామ. దానికి అందుకనే ఓ మంచి సంస్కృత పదం ఉంది, నందతి 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 నిత్యం. సింహాచల శాస్త్రి గారు చాలా వాడుతూ ఉంటారు ఈ పదం. మాకు సంస్కృతంలో ఒక కీర్తన పొద్దున్నే పాడతాం 4:30కి. అదేంటది? అది తర్వాత సాంగ్ కూడా పాడే, అది మళ్ళీ వస్తుంది. శ్రీరాధికా మాధవయోరపారా మాధుర్యలీలా గుణరూపానాం ప్రతిక్షాణాస్వాదనలోలుపశ్య వందే గురుం శ్రీ చరణారవింద. ఏమర్థమైంది? మనస్సు, శరీరం, అంగం ఇవన్నీ మాట్లాడదా? దానికి ఆన్సరు శ్రీరాధిక మాధవయోరపార మాధుర్య లీల గుణ రూప నామ్నం. రాధామాధవుల యొక్క గుణము, నామము, రూపము, లీల, వీటిని ఎప్పుడు ప్రతిక్షణాస్వాదనలోలుపశ ఎప్పుడు ఆనందిస్తూ ఉంటాడు. అటువంటి గురువు గారికి నా ప్రణామాలు. దీనికి త్యాగరాజ స్వామి కూడా ఆన్సర్ ఇచ్చారు నీకు. చందురు వర్ణుని అందా చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించువా రెందరో మహాను బావులు. ఎప్పుడు బ్రహ్మానందాన్ని అనుభవించాలి. ఎలా? చందురు వర్ణుని అందచందమును. చంద్రుల్లాంటి అందచందము కలిగిన ఆ రామచంద్రమూర్తిని హృదయంలో చూసి ఎప్పుడూ బ్రహ్మానందం అనుభవిస్తుంటే ఇది తుచ్చం కదా. రామానుజాచార్యుల వారికి ఓ తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడిని ఆయన వాళ్ళ పిన్ని వచ్చి, నీవు ఎలాగా పెళ్లి చేసుకుని వదిలేసి సంసారం వదిలేసి సన్యాసం అయిపోయావు, వీడన్నా చేసుకోకపోతే ఎలాగా అందావిడ అని గోవింద పెరుమాళ్ళు అని పిలిచారు. ఆయన చెప్పాడు రామానుజుల వారు. చెబితే పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అయ్యి ఫస్ట్ నైట్ అయ్యాక మర్నాడు ఆ పిల్లని అడుగుతారుగా, ఏమ్మా అంటే, అదే మా ఆయన నేను కూర్చుని కబుర్లు చెప్పుకున్నామన్నాను. ఈ అత్తగారికి ఇంకా డిస్టర్బ్ అయిపోద్ది కదా. మళ్ళీ రామానుజుల వారి దగ్గరికి వచ్చి, మీ తమ్ముడు ఏమిటిరా బాబు ఈ సంతానం ఏమి కబుర్లు చెప్పుకున్నానంటే పిలిచారు. ఏమిటి అన్నారు. రంగనాథ స్వామి గురించి అలా చర్చ చేస్తూ ఉన్నాం నేను నా భార్య అన్నాడు ఆయన. మరి అంతే నీకు వచ్చినాయి మరి అన్నారు రామానుజుల వారు. అంటే రంగనాథుడు విభవాన్ని చర్చిస్తూ ఉంటే ఆ హేయమైన కార్యాన్ని చేయడానికి మనస్కరించలేదు, అంతటా రంగనాథుడే కనిపిస్తుంటే నేను ఎలా అన్నాడు. ఆహా అంత గొప్పోడువా నువ్వు అని చీకటి గదిలో ఒక సూది వేసి తీసుకురా అన్నారు. మనమైతే పెద్ద టార్చ్ లైటో సెల్లోదో వేసి తెచ్చేస్తాం. ఆయన వెళ్ళి తెచ్చేశారు. రామానుజుల వారు చెప్పారు, నువ్వు తురి ఆశ్రమానికి సిద్ధంగా ఉన్నావు అని. అటువంటి నేల ఇది. ఇందా చెప్పానా, తపో భూమి హరగావాయ్. ఎంత బాగా చెప్పారు. అర్థమైందా? అలాంటి చాలా గొప్ప వాళ్ళు పుట్టిన నేల ఇది. మీరు కావాలితే ఇతర మత చరిత్రలు చూడండి, ఆ త్యాగ సంబంధం ఏముండదు, భోగ సంబంధం రోగ సంబంధం తప్ప. కాబట్టి వ్యతిరేకిస్తాను తప్ప మనకి ఎవరి మీద ద్వేషం ఉంటుందన్న. స్వామి అసలు సన్యాసులు పెళ్లి చేసుకోకూడదు, ఈ నియమాలన్నీ ఎందుకు అసలు? కానీ ఇప్పుడు నువ్వు ఈ స్టూడియోలో ఇక్కడ కూరగాయల షాప్ ఎందుకు పెట్టవు? ఇక్కడ ఖాళీగా ఉందిగా, రెడ్డి రేపటి నుంచి కూరగాయలము. ది పర్పస్ ఆఫ్ స్టూడియో ఈజ్ నాట్ ఫర్ సెల్లింగ్ కూరగాయలు.
కదా. అలా పర్పస్ ఆఫ్ సన్యాస ఇది డిటాచ్మెంట్. సన్యాసం అంటే విడిచిపెట్టడం. ఓకే. సన్యాసం అంటే విడిచిపెట్టడం. నువ్వు అన్నీ విడిచిపెట్టు, ఫైనల్గా శరీరం విడిచిపెట్టు. విడిచిపెట్టేప్పుడు సంతోషంగా విడిచిపెట్టు అనకూడదు. ఇంకా కొంతమంది ఉంటారు సౌకాల్డ్, వాడు ఇంకా ఇంటి మీద వ్యామోహం ఉంటుంది, ఒంటి మీద వ్యామోహం ఉంటుంది, మళ్ళీ మిరపకాయ బజ్జి కావాలంటాడు. అది ఉండకూడదు. నాకు అది ఉంటేనే తింటాను, అది ఉండకూడదు. ఈ బాడీ సస్టైన్ అవ్వడానికి ఏమంటే ఇంత 4 గంటల నుంచి మాట్లాడాను నేను. కాదు ఒక జ్యూసు, ఇంత న్యూసు ఎవరిచ్చారు శక్తి? ఆహారపు అలవాట్ల వల్ల. అంటే ఏమన్నా 3 సార్లు తినంగా మరి ఒక భోజనమే, అది కూడా ఈ డిఫరెంట్ ప్లేసెస్, ఒక్కోసారి సూపర్ హిట్, ఒకసారి సూపర్ ఫట్, చివిడిపోయి గట్టిది, రకరకాలు. సేమ్ ఫుడ్ ఉండదు, కుదరదు. మనకేమంత అసిస్టెన్స్ ఏం లేదు. భగవంతుడు ఆధారపడ్డామండి చిట్ట చివరి వరకు కూడా. అర్థమైందా? రాధా మనోహర్ దాస్ గారు ఎప్పుడైనా బాగా బాధపడిన సందర్భం ఉందా? నాకు ఎప్పుడూ ఉండే బాధ ఒకటే. ఏడ్చారా ఎప్పుడైనా? కన్నీళ్ళు వచ్చాయా మీకు? ఏడుస్తాను, ఎందుకంటే భగవంతుడి కోసం ఏడుస్తాను. లాస్ట్ టైం ఎప్పుడు కన్నీళ్ళు గార్చారు మీరు? ఎప్పుడైనా బాగా అంటే భగవంతుణ్ణి ఎప్పుడు మంచి కీర్తన వింటే ఏడుపు వస్తుంది. అలా అంటే లాస్ట్ టైం అని నేను చెప్పలేను, కానీ ఒక కీర్తన వింటే అలా గొంతు పూడికిపోయేది ఒకటి ఉంది. ఆ కీర్తన అన్నమయ్యది. అదేమిటంటే అద్భుతం. అన్నమయ్య చాలా బాధపడుతూ చెప్తాడు. అందువల్ల ఎంతకాలము కదా ఈ దేహధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎంతకాలము కదా ఈ దేహధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎన్నాళ్ళు ఉంటావు ఇందులో? ఎన్నాళ్ళున్నా చింతా పరంపరలేగా. చాగంటి కోటేశ్వర గారు ఐసీయూలో ఆడుంటాడా, బయట అద్దం దగ్గర నుంచి చూస్తుంటారా? ఆయన కూడా అప్పుడు జోకులు వేస్తుంటారు కదా చాగంటి గారు. వాడికి తెలియదు ఏమిటి, అంతకుముందు వాడు కూడా అద్దాల్లోని చూసినవాడేగా. అంతమంది వచ్చారంటే ఓహో మన టైం అయిపోయిందని వాడికి తెలుసులే అని సరదాగా చెప్తారుగా. నేను ఐసీయూ గురించి ఏం చెప్తానంటే ఐసీయూ అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా టైం అయిందా? ఐసీయూ. ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కాదు, ఐసీయూ. టైం అయిందా, నేను చూస్తున్నాను, ఇంక నువ్వు చూడాల్సిందే ఉందని. అర్థమైందా? అందుకని అన్నమయ్య బాధపడేది ఏమిటంటే అతని కరుణారసంబు అబ్బకుండక గదా బతిమాలి పలుగడల పారాడవలసే. అంటే మధ్యలో ఇంకో చరణం ఉంటుంది, ఆ చివరి దాంట్లో అతని చూపులు పడకపోతే మళ్ళీ పుట్టి ఎన్నో యోనుల్లో ఎన్నో ఇళ్లల్లో పుట్టాల్సి వస్తుంది కదా. అందుకని పుట్టద్దు. పుడితే ఏమవుతుంది? మళ్ళీ చావాలి. అందుకని దీనికి శంకర్లు వారు ఏం చెప్తారు? పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎవరిని తిట్టారు మూఢాని? ఈ శరీరమే శాశ్వతం అనుకున్నవాడు మూఢుడు. పాండిత్యం గొప్పదనుకున్నవాడు మూఢుడు. పాండిత్యానికి కాదు మన ప్రయారిటీ, భక్తికి. వెంకటేశ్వర స్వామికి బంగారు గిన్నెల్లో పెట్టాడు వాళ్ళ పినమాంగారు. వెళ్ళాడా? మరెవరింటికి వెళ్ళాడు? కుమ్మరాయన ఇంటికి వెళ్ళాడు. కుమ్మర దాసుడైన కురువరత్తి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు కదా. సొమ్ములు అది ఎంత బాగుంటుంది, మనం ఎంత పాడుకుంటే ఎంత అవుతుంది. కాబట్టి ఇలా ఆనందాన్ని పొందుతూ మీరు గమనించండి, 4 గంటల నుంచి మాట్లాడుతున్నాను, ఒక జ్యూస్ తాగి మాట్లాడుతున్నాను. ఈ శరీరం దేనికి ఉపయోగపడాలో దానికి ఉపయోగపడుతుంది. శాంతి గారు కూడా అదే చెప్తారుగా, ఇలా భగవంతుడి కథ చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలు అంటారు. నాకు అలాంటి కోరికల్లో ఏముందంటే, నేను డ్యాన్స్ చేస్తాను ఎప్పుడైనా ఇస్కాన్కి వెళ్తే. మొన్న కూడా మా గురువుగారి బర్త్డే
అలా డ్యాన్స్ చేసాం. అయితే ఒక 25 ఇయర్స్ ముందు ఇంకా బాగా డ్యాన్స్ చేసేవాళ్ళం. టచ్ ద స్కై అని అరిచేవాడిని. అరుస్తూ ఎగురుతూ పైనుండే సీలింగ్కి గురిపెట్టేవాళ్ళం ఈ కుర్రాళ్ళ పిల్లలతో. సో అప్పుడు మనం 20+ ఉన్నాం. సో అలా డ్యాన్స్ చేసి చొక్కా మొత్తం స్నానం చేసినట్టు అయిపోయింది. చొక్కా స్నానమే, ఇంక వెళ్ళచ్చు. అలాంటి టైంలో నితాయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్. ఇంకా అలా కీర్తన టాప్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి అది అలా అలిసిపోయి గోర్ ప్రేమానందే అనేసరికి ఇంకా మృదంగం కరతాలు పక్కన పెట్టేసి సాష్టాంగం పడిపోతాం. అలిసిపోయి ఉంటాం కదా. ఆ సాష్టాంగం పడిపోతే అప్పుడు మైక్లో ఆయన చెప్తారు, నిత్యలీలా ప్రవిష్ట జయ విష్ణుపాద పరమహంస పరవిరాజకాచార్య అష్టోత సత్యమశల అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామిశల ప్రభుపాద్కి, ఇలా శ్రీ శ్రీ రాధ గోవింద భగవాన్కి, శ్రీ శ్రీ పద్మావతి బాలాజీ భగవాన్కి, శ్రీ శ్రీ రాధ గోవింద అష్టసగోవింద గిరిరాజ భగవాన్ శుభ సంధ్యాహారతికి, అఖండ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి, బృహత్మదంగాకి, శిల ప్రభుపాద ట్రాన్సెంటల్ బుక్ డిస్ట్రిబ్యూషన్కి, హరినామ సంకీర్తన్కి, ఇవన్నీ చెప్పేసరికి జై 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 అలసిపోయింటాం కదా, జై 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 అంటుంటాం. అలా చల్లగా అయిపోతాం. నాకు అప్పుడు కోరిక ఏమిటంటే అలా పడి ఇంక లేవకూడదు.